వైఎస్ఆర్ కుటుంబంలో షర్మిలకి తర్వాతన జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరికి వైరం ఉంది. అందుకనే షర్మిల అన్న మీద అలిగింది, అందుకని వైఎస్ఆర్ టీపీ పెట్టింది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఇక జగన్ కుటుంబంలో చిచ్చు అక్కడ వాళ్ళకి పడట్లేదు అన్నా చెల్లెళ్ళకి ఇవన్నీ రాసుకొచ్చారు కదా, వెరీ గుడ్. ఎందుకంటే బహిరంగంగా జరుగుతున్న దాన్ని దాచాల్సిన పనే ఉంది. ఇంకా ముందుగా పసిగట్టడం కూడా మంచిదే. ఇప్పుడు అదే పత్రికలు, అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, అదే టీవీ5, అదే మహా టీవీ, అదే ఏబిఎన్, అదే ఈటీవీ నందమూరి కుటుంబంలో చిచ్చు అని రాస్తారా? ఎందుకంటే బాలకృష్ణ తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఎదురుగుండా కనబడుతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు, కళ్యాణ్ రామ్కి సంబంధించినటువంటి కటౌట్స్ని తొలగించమని ఆదేశించడం. మరి నందమూరి కుటుంబమే కదా, కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబం, హరికృష్ణ గారి అబ్బాయే కదా, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి అబ్బాయే కదా, మరి అదే హరికృష్ణ గారి సోదరుడే కదా బాలకృష్ణ, పెద్ద ఆయన తర్వాత సోదరుడే కదా ఈయన. అట్లాంటప్పుడు బాలకృష్ణ ఇట్లా చేయడం అనేటువంటి చిచ్చు అంటారా దీన్ని, లేకపోతే అసంతృప్తి అంటారా? ఇప్పుడు ఆ విధంగా రాస్తారు. అసలు ఈ ఫ్లెక్సీల గురించి రాస్తారు అంటం కూడా కష్టమే. సాక్షి వాళ్ళు రాస్తారు రేపు పొద్దున. ఆంధ్రప్రదేశ్లో ఎజెండా బేస్డ్ జర్నలిజం వల్ల ఎదురయ్యేటటువంటి సమస్యలు ఇవి.